ఓకే. మీకు ఏం చెప్పారు సార్? అంటే ఇప్పుడు నేను ఈ ఇంజెక్షన్‌లు ఒక 4 ఏస్తేనే నీకు మొత్తం పూర్తిగా తగ్గిపోతుందన్నాడా? లేకపోతే మళ్ళీ ఇది లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ నువ్వు చెప్పారా? ఇప్పుడు మనం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటా ఉండాలా. హ్మ్. ఇది ఇంజెక్షన్ వల్ల నీకు స్టాప్ అవుతుందని కాదు. హ్మ్. బాడీకి మనం మెయింటెనెన్స్ ఎట్లా మనం హెయిర్ కటింగ్ ఎక్కువైతే కట్ హ్మ్. చేసుకుంటామో అట్లా నువ్వు బాడీ కూడా మెయింటెనెన్స్ చేసుకుంటూ రావాలా. హ్మ్. ఈ ఎక్సర్సైజులు కొద్దిగా ఆ సార్ వాళ్ళు చెప్పేటన్ని అదే. ఫాలో అప్ అవుతా ఉంటే హ్మ్. నీకు లీడ్ అవుతుంది. నువ్వు ఓకే. మనకి ఏ దానికి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది బాడీకి. బాడీకి మనం ఎట్లా మెయింటెనెన్స్ మనం ఎట్లా చేసుకుంటామో అదే. దీనికి కూడా మెయింటైన్ చేసుకుంటా ఉండాలా ఓకే. అని డైట్ కంట్రోల్ ఏమైనా చెప్పారా? చెప్పాడు. ఓకే. తగ్గం బాడీ తగ్గాల. బాడీ తగ్గాల. బాడీ వల్ల కూడా నీకు వెయిట్ వల్ల ఓకే. కూడా ఎంత వెయిట్ ఉన్నారు? 69 ఉన్నాను. 69. ఓకే. అంటే హైట్‌కి తగ్గ వెయిట్ ఎక్కువనే ఉన్నారు. ఎక్కువ ఉన్నాను. ఓకే. ఓకే. వెయిట్ తగ్గాల. ఇది ఎన్నో సిట్టింగ్ అండి? సెకండ్ సిట్టింగ్ ఇది. సెకండ్ సిట్టింగ్. ఎట్లా ఉంది? అంటే ఫస్ట్‌కి ఇప్పటికి ఎట్లా ఉంది? ఫస్ట్ సిట్టింగ్ బాగుంది. నాకు కంఫర్టబుల్ అయింది. ఓకే. ఓకే. కంఫర్ట్ అయింది. సెకండ్ టైం సార్ ఈ రోజు ఇచ్చాడు అపాయింట్మెంట్. మళ్ళా ఓకే. 16వ తేదీ. హ్మ్. అందుకని ఇప్పుడు మీరు మామూలుగా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు తెలిసి ఉంటది కదా! ఇంతకుముందు మనకంటే ఈ పీఆర్‌పీ జరగకముందు ఫస్ట్ సెషన్ కాకముందు, ఉమ్, ఉమ్, తర్వాత ఈ ఫస్ట్ సెషన్ అయిన తర్వాత బైక్ ఉమ్. డ్రైవ్ చేసేటప్పుడు ఎట్లా ఉంది? నేను బైక్ తీసేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటాను ఓకే. ఇప్పుడు మామూలుగా. ఆ! ఆ! సార్ వద్దు పెట్టుకోవద్దు అన్నాడు. ఆహా! నేను చేసిన తర్వాత నువ్వు పెట్టుకోవద్దు. ఓకే. ఓకే. బెల్ట్ పెట్టుకొని జర్నీ చేయాలంటే ఇంకా బెల్ట్ వేసుకోవాల్సిందే. ఓకే. అట్లా వేసుకుంటే నీకు నొప్పి అనిపించదు. హ్మ్. హ్మ్. మామూలుగా నేను ఇంట్లో ఇంకా బయట కూర్చొనినప్పుడు తీసుకున్నప్పుడు అది వేసుకొని బెల్ట్ వేసుకొని జర్నీ చేస్తాం.